హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈరోజు మన టాపిక్ మైనిట్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా మన కిబోలో ఉన్నటువంటి వాళ్ళైతే చూడండి, ముందుగా మన కిబో ఐడిని లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుదాం. ఓకే, నేను మన కిబో ఐడి లాగిన్ అయ్యాను. కిబో ఐడి మనం లాగిన్ అయ్యాక చూడండి, ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి ఏదైతే మన లింక్ మనకు ఉందో ఆ లింక్ పైన మనం టచ్ చేద్దాం. ఆ లింక్ పైన మనం టచ్ చేస్తే ఇలా వస్తుంది, చూశారు కదా. చూడండి టోటల్ ఏమొస్తుంది. ఇందులో స్పాన్సర్ కేజీ అని ఉంది, స్పాన్సర్ ఐడి ఉంది. ఇందులో మనకి వచ్చేసి మై నీడ్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నారు కదా, ఇందులో నెంబర్ కూడా ఎంటర్ చేద్దాం. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసాను. అలా చూసుకుంటే లాస్ట్లో చూడండి, మనకి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫేవరెట్ ఫెస్టివల్ని అడిగాడు కదా. ఫేవరెట్ ఫెస్టివల్లో కూడా చూడండి, ఇందులో మనకి మన ఫెస్టివల్స్ మొత్తం ఇందులో చూడండి, క్రిస్మస్, దీపావళి ఇలా చాలా ఉన్నాయి. నేనైతే మకర సంక్రాంతి చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, సెలెక్ట్ చేశాను కదా. ఇప్పుడు సబ్మిట్ చేయండి, కన్ఫర్మ్ చేయండి. చూడండి సక్సెస్ అయిపోయింది. మై నీడ్స్ వ్యాలెట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మై నీడ్స్ రెఫరల్ ఐడి కూడా మనకు వచ్చేసింది, అకౌంట్ నెంబర్ కూడా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. అదేవిధంగా కొత్తగా మై నీడ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో కూడా మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, ముందుగా మనకి ఎవరైతే మై నీడ్స్ రెఫరల్ లింక్ పంపించారో ఆ లింక్ పైన మీరు ఇలా టచ్ చేయండి. అలా లింక్ పైన మనం టచ్ చేస్తే మనకి ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో స్పాన్సర్ వచ్చింది, స్పాన్సర్ నేమ్ కూడా చూపించారు. ఇందులో చూడండి టైటిల్ వచ్చింది. టైటిల్లో మనకి ఏది కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫుల్ నేమ్ ఆఫ్ అసోసియేట్, ఇక్కడ మన నేమ్ని కూడా టైప్ చేయండి. ఇందులో మొబైల్ నెంబర్ అడిగారు, మొబైల్ నెంబర్ కూడా టైప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అడిగారు, డేట్ ఆఫ్ బర్త్ కూడా టైప్ చేయండి. జెండర్ కూడా అడిగారు, టైప్ చేయండి. అడ్రస్ పూర్తిగా అడిగారు, అడ్రస్ కూడా పూర్తిగా ఎలా అయితే అడిగారో అవంతా కరెక్ట్గా టైప్ చేయండి. ఇందులో కూడా మనకి ఫేవరెట్ ఫెస్టివల్ అడిగారు. మీకు ఏదైతే నచ్చిన ఫెస్టివల్ ఉంటుందో ఆ ఫెస్టివల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. ఇందులో సబ్మిట్ ఆప్షన్ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో టాప్లో ఇచ్చారు. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఈ మొబైల్ నెంబర్కి మన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా మనకు వచ్చేస్తుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం లాగిన్ అయ్యి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, చాలా ఈజీగా చేశారు కదా, చాలా ఈజీగా ఉంది. హ్యాపీగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.